హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాలామృతం పిండితో ఎలా దోశలు వేయాలో చూద్దామండి. ముందుగా కప్పు బాలామృతం పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, తీపి కావాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేయండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మూడింటిని బాగా మిక్స్ చేయాలి. వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. నాకు కప్పు పిండికి కప్పు వాటర్ పట్టినాయి. కన్సిస్టెన్సీ ఇలా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పిండిని నాననివ్వాలి. 5 మినిట్స్ తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలాగా మీకు పల్చగా రావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం అట్లేసుకునే పెనం మీద వేసుకొని స్లోగా మంటని సిమ్లో ఉంచి కొంచెం పెనం హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోవాలండి. చాలామందికి పిండి వరకు బాగానే చేస్తారు, దోశ వేసే దగ్గరే కొంచెం రాకుండా ఉంటుంది. మంటని కొంచెం సిమ్లో పెట్టుకొని వేస్తే అట్లు చాలా బాగా వస్తాయి. మీరు దోశలు వేసినంత ఈజీగా వేసేయచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన బాలామృతంతో ఇలా దోశలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇట్లా మూత పెడితే తొందరగా పైన కూడా ఉడుకుతుందన్నమాట. కింద సైడ్స్ అన్నీ ఎడ్జెస్ చూసుకుంటూ దోశ అనేది ఇలా తీసుకోవాలి. ఫస్ట్ రాకపోయినా రెండో దోశ వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు. దోశలు వేయడం రానోళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. మంట అనేది మనం సిమ్లో పెట్టుకుంటేనే అట్ట అనేది చాలా బాగా వస్తుంది. మరీ కాలకుండా ఉండకూడదు. ఈ విధంగా వస్తుంది. అట్లాగే ఇంకో దోశ వేసుకుందాము. పిండి నానే కొద్దీ దోశలు బాగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి, పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. వీటితో బూరెలు అవి చేస్తారు. ఏ పిండి, గోధుమ పిండి ఏది కలపకుండా మన దగ్గర ఉన్న బాలామృతం పిండితోటే పిల్లలకి ఇలా చేసి పెట్టవచ్చు. చాలామంది గోధుమ పిండి వేసి చేస్తారు. ఆ గోధుమ పిండి లేకపోయినా సరే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.